హాయ్ అండి అందరికీ. గణితం పట్ల అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా మ్యాథమెటిక్స్ మినిమం బేసిక్స్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజెంట్ ఇయర్ 2022 త్రూ ది యాంగిల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2022వ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతని గణిత శాస్త్రపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణితాన్ని నేర్చుకోవాలి అనే అభిరుచి గల ప్రతి విద్యార్థికి ముందుగా ఉండవలసింది నిబద్ధత, ఓర్పు, సహనం. 1 నుంచి 10 వరకు ఉన్న అంకెలన్నిటినీ కూడా అవరోహణ క్రమంలో సంకలన గుణకార ప్రక్రియలను మాత్రమే ఉపయోగించి 2022 అనే సంఖ్యని రూపొందించడం జరిగింది. ఇది కేవలం తార్కికమైన ఆలోచన. ఎలా చేస్తే ఈ రకమైనటువంటి అమరికతో మనం ఆ సంఖ్యని పొందవచ్చు అని ఆలోచించే విధానమే తార్కిక ఆలోచన. ఏ ప్రక్రియలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తే మనం కోరుకున్న సంఖ్య వస్తుంది అన్నదే ఆలోచించడంలోనే విద్యార్థి యొక్క గొప్పతనం తెలుస్తుంది. 2022 అనే సంఖ్యని మనం ఏ విధంగా రూపొందించుకున్నామో ఒకసారి చూద్దాం. 10 + 9 × 8 × 7 + 6 + 5 + 4 × 3 + 2 + 1 = 2022. వీటిని మీరు చాలా జాగ్రత్తగా కనుక ఒకసారి కాగితం మీద వేసుకుని ఆయా ప్రక్రియల ప్రకారం వాటిని సంకలనపరిచి ఆ తర్వాత వాటిని గుణకార పరిస్తే మీకు 2022 అనేటువంటి సంఖ్య వస్తుంది. ఇదే విధంగా మరి వచ్చే సంవత్సరం 2023 అనే సంఖ్యని ఏ విధంగా మనంతట మనం సొంతంగా రూపొందించగలమో ఆలోచిస్తారు కదా. మరి ఇక నేను అడిగిన 2వ ప్రశ్నకి సమాధానాన్ని ఇక్కడ బోర్డు మీద ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిది 2022 అనేటువంటిది 3 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు మనం. అంటే 2 × 3 × 337 2, 3, 337 అనే ఈ 3 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు. రెండవది 2022ని మనం పరిశీలిస్తే అది సరి సంఖ్య అని దాని 1ల స్థానంలో ఉన్న 2ను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సరి సంఖ్య అంటే మనకి తెలుసు. అదేవిధంగా ఇది ఒక సరి సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య ఈ 2 భావనలు కూడా పరస్పర వ్యతిరేక భావనలు. ఇవి కూడా మీకు గతంలో వచ్చినవే. ఒక్కసారి వాటిని మనం పునరావృతం చేసుకుంటే 2022 సరి సంయుక్త సంఖ్యగా ఎందుకు ఉన్నదో మనకు అర్థం అవుతుంది. తర్వాత 3వ అంశాన్ని పరిశీలిస్తే 2022 అనే ఒక సంఖ్య ఇది సమృద్ధి సంఖ్య. దీన్ని ఇంగ్లీష్లో అబండెంట్ నెంబర్ అంటారు. అదేవిధంగా 4 ఇది ఒక హర్షద్ నెంబర్. ఇక చివరగా 2022ని రోమన్ సంఖ్యామానంలో కూడా మనం రాయవచ్చు. రోమన్ సంఖ్యామానం మనందరికీ తెలిసిందే. దాంట్లో 1ని I అనే ఆంగ్ల అక్షరంతో, 10ని X అనే ఆంగ్ల అక్షరంతో ఇలా చూపిస్తూ వెళ్తాం కదా. మరి 2022 అనే సంఖ్యకి గణితంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గణితంలో మౌలిక భావనలన్నింటినీ కూడా మీకు అందించే ఈ ప్రయత్నంలో నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.